ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ తగిలింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఆమె ప్రధాన నిందితురాలే అని తీర్పునిచ్చింది. సిబిఐతో పాటు ప్రతివాదుల వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతో సిబిఐ కోర్టులో ట్రయల్ జరగనుంది. ఓబులాపురం కేసులో ఐజేఐఎస్ అధికారి లక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది. ఆమె నిందితురాలే అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ రవి, ఇప్పటికే ఈ ఓబులాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఐఏఎస్ అధికారిని అయిన శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కావచ్చు, అదేవిధంగా దీంట్లోని కొన్ని అంశాలను కూడా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. తన పదవిని దుర్వినియోగం చేయడం కావచ్చు, అదేవిధంగా ఈ మైనింగ్కు సంబంధించి అనుమతులు ఇవ్వడం, అంతేకాకుండా పలువురికి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో తను ఏ రోజు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా ఈ యొక్క తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సిబిఐ సేకరించిన పూర్తి వివరాలను కూడా కోర్టుకు అందించడం కావచ్చు, వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఈ కేసుకు సంబంధించి ఈ నిందితురాలు శ్రీలక్ష్మి అంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది. తాను పెట్టుకున్న పిటిషన్ను కూడా కొట్టివేసినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటున ఈ యొక్క కేసు అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను, పూర్తి స్థాయిలోని నిందితులను కూడా కోర్టు ముందు ఉంచాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు బడాబాబులు ఈ కేసులో ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను కూడా సిబిఐ త్వరలోనే కోర్టు ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఆ మైనింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన లావాదేవీలు కావచ్చు, అంతేకాకుండా వారితో సంప్రదింపులకు సంబంధించిన వివరాలు కావచ్చు, పూర్తి స్థాయి డీటెయిల్స్తో పాటు ఏ విషయాల్లో అక్రమాలు జరిగాయి, ఎంతెంత అమౌంట్ ఎవరెవరి అకౌంట్లకు వెళ్ళింది అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంతవరకు సిబిఐ అధికారులు సేకరించడం జరిగింది. మరిన్ని వివరాలు కూడా త్వరలోనే కేసులో బయటికి తీసుకొస్తామంటూ కూడా సిబిఐ కాన్ఫిడెన్స్గా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.